మా పిల్లల లంచ్ బాక్స్ నిన్నటి వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ చేసిండ్రు, అక్క బౌల్స్ చేంజ్ చేయండి పిల్లలకి హెల్త్ పాడైపోతుంది అని. లాస్ట్ ఇయర్ వరకు కూడా పిల్లల లంచ్ బాక్సులు స్టీల్ వే ఉండే. మా చెర్రీ బాబుని 10 ఇయర్స్ నుండి స్కూల్ కి పంపిస్తున్నా గానీ ఒక్క ఇయర్ కూడా ప్లాస్టిక్ బాక్స్ అస్సలు వాడలేదు. ఆ స్టీల్ బాక్సెస్ అయినా ఇయర్లీ చేంజ్ చేసేదాన్ని. ఒక మా సోను బాబుది మాత్రమే లాస్ట్ ఇయర్ చేంజ్ చేయలేదు, మా చెర్రీ బాబుది చేంజ్ చేసిన. నువ్వు చెప్పింది నిజమే సిస్టర్, నాకు కూడా పిల్లల లంచ్ బాక్సెస్ విషయంలో చాలా అపోహలు ఉంటాయి. చాలా భయపడతా, ఏదైనా హై క్వాలిటీది తీసుకోవడానికే ట్రై చేస్తా. అట్లనే ఈ అకాడమిక్ ఇయర్ కి కూడా కొత్త లంచ్ బాక్సెస్ తీసుకున్నా. ఇక్కడ నేను కడుగుతున్నా చూడండి అవే. ఇవి ఒక లంచ్ బాక్స్ కి 350 పడింది. స్టెయిన్లెస్ స్టీల్ అని తీసుకున్నా. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకి కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అని ఇలా లాక్ సిస్టమ్ లాంటివి తీసుకున్నా. నేను ఒక వీడియోలో చెప్పిన కదా మా పిల్లలకి లంచ్ బాక్సెస్ అండ్ బ్యాగ్స్ తీసుకున్నా అని. ఇంతకీ నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నా అనేది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన. ఈ వీడియోకి రిలేటెడ్ లో ట్యాగ్ చేస్తా. ఇవి కొనుకొచ్చిన రోజే మా చెర్రీ బాబు దగ్గరుండి మరి నాతో వాటికి ఉన్న ట్యాగ్స్ తీపిస్తుండు. అవి అలా ఉంటే కూడా వాడికి ఇబ్బంది అవుతుందట. ఖచ్చితంగా తీయాలి అంటే తీయాలని పట్టుబట్టి మరి తీపిస్తుండు.